ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే ఆరిపోతామని అనిపిస్తుంది. సో ఫండమెంటల్ క్వెషన్ ఇది అఫోర్డబుల్‌గా ఉంటుందండి? వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చేయడం అంటే? మేడం మేము 16 ఇయర్స్ నుంచి ఇదే ఇదే చేస్తున్నాం మేడం. అబ్రాడ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చేపిస్తున్నాము. మెయిన్ ఏంటంటే అండి ఇక్కడ 24 లాక్స్ మంది అప్లై చేయడం జరిగింది. 24 లాక్స్‌లో 23 లాక్స్ మంది 23 లక్షల మంది పిల్లలు అది ఎగ్జామ్ రాయటం జరిగింది. అందులో 12.5 లక్ష అంటే 12.5 లాక్స్ క్వాలిఫై అవ్వటం జరిగింది. దాంట్లో మనకున్న సీట్స్ వచ్చేసి ఇక్కడ ఇండియాలో వచ్చేసి 55,000 సీట్స్ ఓన్లీ గవర్నమెంట్ సీట్స్. అలాగనే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ చూసుకుంటే మీకు 1 లాక్ అబోవ్ ఉంటుంది. సో ఈ 11 లక్షల పైన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? బట్ వీళ్ళు ఏమన్నా ఈ స్టూడెంట్స్ ఏమన్నా తక్కువ పిల్లలు అంటే 920, 950, 960 ఈ రేంజ్లో వచ్చిన పిల్లలు. మరి ఎందుకు వాళ్ళకి రాలేదు నీట్‌లో అని అనుకోవాలి? కాంపిటీటివ్ ఎగ్జామ్ కాబట్టి. మేడం కొంతమందికి ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్‌లో కొన్నిసార్లు వాళ్ళు ఆ ఎగ్జామ్ టైంకి కొంచెం భయపడటము, లేదంటే వాళ్ళు ఏదన్నా ఫియర్‌కు ఫీల్ కావటము, అది కొన్నిసార్లు కొంతమందికి లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మేడం. అందువల్ల వీళ్ళకేంటంటే ఇంటర్మీడియట్ 10థ్‌లో 10, 10 వచ్చుంటాయి. 960, 970 వచ్చుంటాయి. అందువల్ల ఆబ్జెక్టివ్ టైప్‌కి వచ్చేసరికి కొంతమంది పిల్లలు ఈ కాంపిటీషన్‌లో కొద్దిగా తగ్గుతుండొచ్చు మేడం.